హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నేను ఒక మంచి ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే స్కూల్ గోయింగ్ గర్ల్ ఛాలెంజ్. నేను అందుకే నా హెయిర్ స్టైల్ కూడా అలాగే వేసుకున్నా. స్కూల్ గోయింగ్ గర్ల్కి అట్లీస్ట్ ఒక మేకప్ అయినా ఉంటుంది. కొంచెం మేకప్ లేకపోతే మోస్ట్ నైట్ ఫస్ట్ స్టెప్ స్కూల్లో మొత్తం అందరికన్నా కొంచెం డల్గా అంతలా ఉంటుంది. అందుకే ఫస్ట్ మెయిన్ మనకి ప్లేయింగ్కి అయినా బయటకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి సన్ స్క్రీన్. నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ప్రోడక్ట్ సన్ స్క్రీన్స్ మీరు యూజ్ చేయొచ్చు. అది మీ స్కిన్కి పడాలి. మెయిన్ అది నా స్కిన్కి అయితే ఫస్ట్ నేను ఒక బ్రాండ్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. ఆ బ్రాండ్ సన్ స్క్రీన్ నాకు పడలేదు. నెక్స్ట్ నేను లాక్మీకి చేంజ్ అయ్యాను. లాక్మీ సన్ స్క్రీన్ నాకు కరెక్ట్గా నా షేడ్కి సెట్ అయింది. ఇంకా నాకు పర్ఫెక్ట్ ఫినిష్ వచ్చింది. ఇంకా కొంచెం ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ లైక్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది మీ స్కిన్కి పడితే. చూడండి నేను ఎంత కొంచెం రాసినానో అదే నా ఫేస్కి నెక్కి ఫుల్ కవరేజ్ వస్తుంది. ఇంకా నాకు కొంచెం డార్క్ స్పాట్స్ ఇంకా పింపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం రెడ్యూస్ అవుతాయి. నాకు ఇంకా ఐస్ కింద కొంచెం డార్క్ సర్కిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఫేస్కి అప్లై చేశాను, అందుకే నా ఫేస్ అంత గ్లోయింగ్గా ఉంది. నా నెక్ కొంచెం డల్గానే ఉంది కాబట్టి నేను నెక్ యూజ్ చేశాను. ఆల్రెడీ నేను ఫస్ట్ ఫేస్కి యూజ్ చేస్తాను. నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ హ్యాక్ ట్రై చేస్తున్నాను అనమాట. అదేంటంటే ఇప్పుడు వైరల్ అవుతుంది కదా సీరం హ్యాక్. అదే అమ్మాయి దగ్గర నేను చూసింది ఏంటంటే పాన్స్ అనే కాదు, ఒక మాయిశ్చరైజర్ తీసుకొని ఆ జెల్ మాయిశ్చరైజర్ని రాసుకున్నాను. నేను జెల్ బేస్ మాయిశ్చర్ అంటే నేను ఒక హ్యాక్ చూసాను అనమాట. అందులో ఏముందంటే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, ఇంకా ఒక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, ఇంకా ఒక ఇది ఉంటుంది కదా ఫౌండేషన్, మన షేడ్కి సెట్ అయ్యేది ఫౌండేషన్. నేనైతే న్యూడ్ ఫినిష్ రావాలని న్యూడ్ ఫౌండేషన్ యూజ్ చేశాను. బట్ ఆ బ్రైట్నెస్ చూడండి, నేను ఓన్లీ సన్ స్క్రీన్ అప్పుడు అప్లై చేసుకున్నాను. ఓన్లీ సన్ స్క్రీన్ నా ఫేస్కి అండ్ నెక్కి. ఇదిగోండి ఇంత పించ్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. అండ్ పించ్ ఆఫ్ సన్ స్క్రీన్ వల్ల అంత ఫుల్ కవరేజ్ వచ్చింది. తర్వాత కొంచెం పించ్ ఆఫ్ ఫౌండేషన్ యూజ్ చేశాను. ఆ పించ్ ఆఫ్ ఫౌండేషన్లో కూడా ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనుకుంటున్నా. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అది ఒక్కటే నాకు చాలండి. నేను ఈసారి గెట్ రెడీ విత్ మీ చేసినప్పుడు నా మేకప్ నేను ఎలా చేసుకుంటాను, సెల్ఫ్ మేకప్ అన్నమాట. నేను ఎప్పుడు చూసినా సెల్ఫ్ మేకప్ యూజ్ చేస్తాను. నేను కొన్ని దానికి మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకుంటాను. లైక్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకుంటాను. లేకపోతే నేను ఎప్పుడు సెల్ఫ్ మేకప్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకప్ బ్రాండ్స్ అన్నమాట. కొత్త బ్రాండ్స్ని ట్రై చేయడం. నాకు మనీ ఉంటే నేను ఏ బ్రాండ్ అయినా ట్రై చేస్తాను. అంటే మా మమ్మీ నాకు పాకెట్ మనీ ఇస్తుంది. మా మమ్మీ డాడీ ఇస్తారు ఇద్దరు. ఆ ఇద్దరు పాకెట్ మనీని నేను సేవ్ చేసుకొని ఇంకా కొన్ని యూజ్ చేస్తాను అన్నమాట. కొన్నిటికి లైక్ ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి కదా, కొంచెం ఇన్వెస్ట్ అంటే కొంచెం తినడానికి, కొంచెం యూట్యూబ్ కోసమని, అంటే వీడియోస్ కోసమని కొంచెం లైక్ ఒక 100 to 1000 అంటే 100 ఇస్తారు వీక్ మొత్తంలో. అది అంటే ఇక్కడ ఒక మిస్టేక్ చూసారా, నేను బ్యూటీ బ్లెండర్ లోపలే మర్చిపోయాను. మళ్ళీ బయటకు వచ్చి బ్యూటీ బ్లెండర్ రుద్దుతున్నాను అనమాట. చూడండి ఇటువైపు ఫేస్కి ఎంత డిఫరెంట్ ఉందో, బ్లెండ్ అయిపోతుందో. ఈరోజు ఫౌండేషన్ హ్యాక్ ట్రై చేశాను అనుకోండి, మీకు నిజంగా ఫుల్ కవరేజ్ ఇస్తుంది. అందుకే టెల్లింగ్ యూ టు ట్రై దిస్ ఫౌండేషన్ హ్యాక్ అనమాట. నాకు నచ్చితేనే కదా మీ అందరికీ చెప్తాను. ఇది కొంచెం క్రీమ్ ఫౌండేషన్ లైక్ ఉండాలి. లైక్ వాటర్ బేస్ ఫౌండేషన్ అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది అవుతుందన్నమాట. నేను చేస్తున్నప్పుడు ఏమీ అవ్వలేదు, కానీ
చేసిన 1 or 2 hours తర్వాత కూడా మేకప్ ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంది. నేను కొంచెం పోస్ట్ ఉంటాయి కదా, పోస్ట్ కొంచెం జెల్ బేస్ మాయిశ్చరైజర్ రాసుకుంటాను అనమాట. నేను ఎలా పెడితే అలా బాగుంటుంది, నీట్గా స్మూత్ ఫినిష్ వచ్చిందనమాట. విషయం తెలుసా, ఇది అంటే అర్థం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది అర్థం అక్కడ పెట్టి చేస్తున్నాను అనమాట. లాస్ట్లో కాజల్ పెట్టుకున్నాను అనమాట. దిస్ కాజల్ ఫ్రమ్ గుడ్ వైబ్స్ చాలా బాగుంది అనమాట. అంటే నేను 24 hours కాజల్ ఛాలెంజ్ ట్రై చేద్దాం అనుకున్నా. కాజల్ ఏంటో చాలా రోడ్డు నుంచి అది ఎంత నడుస్తావు చెప్పావు అసలు వెళ్ళిపోతున్నా చెప్పావా లేదురా. నా ఫేవరెట్ బాయ్ గాయ్స్,